హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్లోని క్వశ్చన్ నెంబర్ 29 పత్రలేఖన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఆల్రెడీ 7 మోడల్ లెటర్స్ అనేవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయండి. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇవాళ అయితే మనం పత్రలేఖన్ 8 సో 8th లెటర్ అనేది మనము డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఇక్కడ లెటర్లో మనల్ని క్వశ్చన్ ఏం అడిగారో చూద్దాము. आपकी मोटरसाइकिल की चोरी हो गई है, इसकी शिकायत करते हुए पुलिस अधिकारी को पत्र लिखिए. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఈ లెటర్లో ఏం అడిగారు, ఎవరికి రాయమన్నారు, ఏం రాయమన్నారు, ఇది చూసుకొని దాన్ని బట్టి మనం లెటర్ రాయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒక షికాయతీ పత్ర మోడల్ చూసాము. నగర్ నిగమ్ అధికారికి, మున్సిపల్ ఆఫీస్కి మనము కంప్లైంట్ లెటర్ రాసాము. అది కూడా ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నాను వీడియో అనేది. సేమ్ అదే ప్యాటర్న్లో ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లైంట్ వేరుగా ఉంటుంది, కంప్లైంట్ చేసేటువంటి అధికారి మారిపోతారు, అంతే తేడా ఉంటుంది. మిగతాదంతా సేమ్ ఉంటుంది. సో చూడండి, సేమ్ మనము ఫస్ట్ అయితే ఏం రాస్తాం, అన్ని లెటర్స్కి రైట్ సైడ్ టాప్ ఆఫ్ ద కార్నర్లో ప్లేస్ కామా డేట్ ఫుల్ స్టాప్. సో ప్లేస్ కడప కామా దినాంక్, డేట్ అంకెల్లో ఉంటుంది కాబట్టి, డిజిట్స్లో ఉంటుంది కాబట్టి డాట్ ఫుల్ స్టాప్ అనేది పెడతాము. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేస్తాము, ఎవరు రాస్తున్నారు, ఆ కంప్లైంట్ అనేది ఎవరు ఇస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ముందు రాస్తాము. ప్రేషక్, ప్రేషక్ का अर्थ क्या होता है, पत्र लिखने वाला प्रेषक होता है, पत्र पाने वाला పావక్ హోతా హై. సో ప్రేషక్ అంటే ఏంటి అంటే లెటర్ రాసే వాళ్ళని ప్రేషక్ అంటాము, రిసీవ్ చేసుకునే వాళ్ళని పావక్ అంటాము. ప్రేషక్ ఇక్కడ నేమ్ వస్తుంది కాబట్టి నేమ్కి బదులుగా ఇంటూస్ పెట్టేసి మనం కామా పెడతాము. రామ్ నగర్ కాలనీ కడప ఫుల్ స్టాప్. సో రామ్ నగర్ రాసినా కూడా పర్లేదు, కాలనీ రాసినా రాయకపోయినా పర్లేదు. రామ్ నగర్ అంటే ఏరియా రాస్తాము, తర్వాత ఊరి పేరు రాస్తాము అనమాట. ఫుల్ స్టాప్ పెడుతున్నాము. ఇది ఆ కంప్లైంట్ ఇచ్చే వాళ్ళ డేటా అనమాట. దాని తర్వాత సేవామే, ఎవరికి రాస్తున్నాము, కంప్లైంట్ ఎవరికి ఇస్తున్నాము, సేవామే శ్రీమాన్ పులిస్ అధికారి, ఎవరికి, పులిస్ అధికారి, పులిస్ ఆఫీసర్కి కదా కంప్లైంట్ లెటర్ రాయమన్నారు. సో కాబట్టి శ్రీమాన్ పులిస్ అధికారి కామా రామ్నగర్ థానా, థానా అంటే ఏంటి, పోలీస్ స్టేషన్. సో ఇక్కడ మనము మన ఏరియాలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్లోనే కదా కంప్లైంట్ ఇస్తాము. సో మన ఏరియా రామ్నగర్ కాలనీ అని రాసాము కాబట్టి రామ్నగర్ థానా కామా కడప ఫుల్ స్టాప్. దాని తర్వాత విషయ్, సో సబ్జెక్ట్ ఏంటి, ఎందుకు ఇస్తున్నామో కంప్లైంట్ అనేది, మోటార్ సైకిల్కి చోరీ షికాయతీ పత్ర. సో మోటార్ సైకిల్ దొంగిలించబడింది కాబట్టి కంప్లైంట్ లెటర్ రాస్తున్నాము. మహోదయ్ కల్ రాత్ మే బాజార్ గయా థా, ఇక్కడ ఫస్ట్ వాళ్ళని గౌరవంగా సంబోధిస్తూ కామా పెట్టి దాని తర్వాత విషయం రాస్తామన్నమాట. కల్ రాత్ మే బాజార్ గయా థా, నిన్న రాత్రి నేను బజార్కి మార్కెట్కి వెళ్ళాను. मोटर साइकिल खड़ी करके मैं सामने की दुकान से दवाई खरीदने गया. సో నా మోటార్ సైకిల్ని అక్కడ ఆపాను, నేను అక్కడ నిలబెట్టి వెళ్ళాను, ఎదురుగా ఉన్నటువంటి షాప్ నుంచి మెడిసిన్ కొనడానికి వెళ్ళాను. వాపస్ లౌట్ కర్ దేఖా తో మోటార్ సైకిల్ గాయబ్ థీ. సో నేను రిటర్న్ బ్యాక్ వచ్చి చూస్తే అక్కడ నా మోటార్ సైకిల్ కనిపించలేదు. मैंने आसपास के लोगों से पूछा तो उन्हें भी कुछ पता नहीं था. నేను అక్కడున్న వాళ్ళని, ఇరుగు పొరుగు వాళ్ళందరిని అడిగాను ఎవరన్నా చూసారా అని, వాళ్ళకు కూడా ఏం తెలీదు అని చెప్పారు. ముझे విశ్వాస్ హో గయా కి మోటార్ సైకిల్కి చోరీ హో గయి. సో అప్పుడు నాకు నమ్మకం కలిగింది, ఎవరో దొంగిలించేశారు, దొంగతనం జరిగింది అని. ఉస్కా రంగ్ కాలా థా ఔర్ హీరో కంపెనీకి థీ. సో ఇప్పుడు బండి డీటెయిల్స్ చెప్తేనే కదా వాళ్ళు వెతకడానికి ఈజీ అవుతుంది కాబట్టి బండి డీటెయిల్స్ రాస్తున్నాం ఇక్కడ మనం. సో నలుపు రంగులో ఉండేది బ్లాక్ కలర్, హీరో కంపెనీకి చెందింది. అలాగే దాని నెంబర్, ఉస్కా నెంబర్ ఏపీ, ఇక్కడ నంబర్ రాసినా రాయకపోయినా పర్లేదు, ఇంటూస్ పెట్టినా ఓకే అనమాట. దాని తర్వాత आपसे हमारी विनम्र प्रार्थना है कि कृपया चोर का पता लगाकर आप हमारी मोटरसाइकिल हमें दिलवा दे, हम आपके बड़े आभारी रहेंगे. సో మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నది ఏంటి అంటే, మీరు దయచేసి ఆ దొంగని వెతికి పట్టుకొని నా మోటార్ సైకిల్ని నాకు ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాను, నేను మీకు కృతజ్ఞుడిగా ఉంటాను అని చెప్పేసి రాసిన తర్వాత ధన్యవాద్, థ్యాంక్ యూ అని రాసి ఫుల్ స్టాప్ పెట్టేస్తాము. నెక్స్ట్ మళ్ళీ రైట్ సైడ్లో ఇక్కడ భవదీయ కామా ఇంటూ ఇంటూ, అంటే ఇంటూస్ అంటే ఏంటి, అక్కడ మన పేరు, పేరు అంటే అక్షరాలతో ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనము హిందీ వాళ్ళ ఫుల్ స్టాప్ పెడతామన్నమాట. సో ఇది మనము పోలీస్ అధికారికి రాసినటువంటి షికాయతీ పత్ర.
సో చూసారా, ఈ విధంగా మనము బాగా ప్రాక్టీస్ చేసి ఏ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నీట్గా ఇలా ప్రజెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి 8 మార్క్స్ అనేవి కన్ఫర్మ్గా వచ్చేస్తాయి అన్నమాట. ఐ హోప్ మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి ఈ వీడియో చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా మీరు మిగతా వీడియోస్ని కూడా ఒకసారి చూడండి. మీకు ఏ విధంగా అయినా సరే హెల్ప్ అవుతున్నాయి అంటే మాత్రం తప్పకుండా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.